రాత్రి సంగీత్‌లో అపూర్వ చేసిన కుట్ర గూర్చి ఆలోచిస్తున్న శారద దిగులు పడుతూ ఉంటుంది. పెళ్లి పనులు ఇంట్లో సాగుతూ ఉంటాయి. ఇక గుమ్మానికి మామిడి తోరణం కట్టడానికి ఇందు ట్రై చేస్తూ ఉండగా వంశీ ఎత్తుకుంటాడు. ఏంటండి ఇది? ఎవరైనా చూస్తే బాగోదు అని ఇందు అంటూ ఉండగా, నువ్వు నా భార్యవి, నీకు తోరణం కట్టడంలో నేను హెల్ప్ చేస్తున్నాను, పర్లేదులే, నేను ఎత్తుకున్నాను కదా, నువ్వు కట్టేయి అని వంశీ అనడంతో అలాగే అంటూ తోరణం కట్టడం పూర్తి చేస్తుంది ఇందు సిగ్గుపడుతూ. ఆ తర్వాత శారద దగ్గరికి పూరి వచ్చి, అమ్మా, దేవుని పీటని ఎంత చక్కగా అలంకరించానో చూద్దురా అమ్మా అని పిలుస్తుండగా, నువ్వు బాగానే అలంకరించుంటావులేవే అని తీసి పారేస్తుంది శారద. అదేంటి పెద్దమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే కదా మేము ఇంకా హుషారుగా పెళ్లి పనులు చేస్తాం అని అంటూ ఉంటుంది ఇందు. ఏం హుషారో ఏమో, రాత్రి జరిగింది గుర్తులేదా? ఆ అపూర్వ నా కొడుకుని జైలుకి పంపించడానికి ఎంత పెద్ద ప్లాన్ వేసిందో గుర్తులేదా? నాకు చాలా టెన్షన్గా ఉంది, పెళ్ళి ఎలా జరుగుతుందో ఏందో అని. అసలు పెళ్లి జరిగే చివరి నిమిషం వరకు కూడా నాకు భయంగానే ఉంది అని అంటూ ఉంటుంది శారద. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది ఇందు, ఈసారి మా అత్తయ్య ఏదైనా పిచ్చి పనులు చేస్తే మా మామయ్య ఊడుకోడు, చీల్చి చెండాడేస్తాడు అని అంటూ ఉండగా, నువ్వు అంతలా మీ మామయ్యని నమ్ముతున్నావా ఇందు? అసలు ఏదైనా ఆటంకం కలిగి ఈ పెళ్ళి ఆగిపోతే ఫస్ట్ సంతోషించేది మీ మామయ్యే అని అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ అంటూ ఉండగా, అదేంటి అన్నయ్య అలా మాట్లాడావు? మామయ్యకి పెళ్ళిష్టమే కదా అని అంటూ ఉండగా, మీ మామయ్యకి పెళ్ళిష్టమా? అస్సలే కాదు, భూమి బాధ చూడలేక పెళ్ళి కొప్పుకున్నారంతే అని అంటూ ఉంటాడు గగన్. మనం ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. వాళ్ళకి పెళ్ళి ఆపడానికి, నింద మనపై తోయడానికి ఒక్క సెకండ్ సరిపోతుంది. ఆ ఒక్క సెకండ్, ఒక్క నిమిషం కూడా వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు అని గగన్ అనగానే, అలాగే అలర్ట్గా ఉందాం బావా అని వంశీ అంటూ ఉంటాడు. ఇక శారదతో ఇలా చెప్తూ ఉంటాడు గగన్, ఈరోజు భూమి డ్యాన్స్ కాంపిటీషన్లో సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుందమ్మా, నేను వెళ్తాను అని అనగానే అలాగే అంటుంది శారద. ఇక గగన్ ఆడిటోరియంకి బయలుదేరుతాడు. మరోవైపు భూమి టెన్షన్గా తన డ్యాన్స్ పార్ట్నర్కి కాల్ చేస్తూ ఉంటుంది. వస్తున్నాను భూమి అని అంటూ ఉంటాడు కార్తిక్. అప్పుడే మేనేజర్ వచ్చి, ఏంటమ్మా ఇంత లేటు అని అంటుండగా, వస్తున్నా సార్ అని అంటూ ఉంటుంది భూమి. ఇక అప్పుడే హడావుడిగా కార్తిక్ వస్తాడు. ఏంటి ఇంత లేట్ అని భూమి అడుగుతుండగా, సారీ ట్రాఫిక్లో ఇబ్బంది అయింది అని అంటుండగా, వెళ్ళి తొందరగా రెడీ అవ్వయ్యా అని మేనేజర్ కసురుతాడు. రూమ్లోకి వెళ్ళిపోతాడు కార్తిక్. ఇక భూమి కూడా రెడీ అవ్వడానికి వెళ్ళిపోగా, అప్పుడే అక్కడికి వచ్చిన సాధన ఒక వెయిటర్తో వంశీ ఉన్న రూమ్లోకి కొబ్బరి బొండంని పంపిస్తుంది. అందులో డ్రింక్ కలిపి ఉంటుంది. అది తెలియని కార్తిక్ మేనేజర్ పంపించాడని చెప్పగానే తాగి తూలి అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది సాధన. ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయి చక్కగా ముగుస్తుంది. ఆ తర్వాత సెకండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అయి చక్కగా ముగిసిపోతుంది. ఇక భూమి తన పార్ట్నర్ కోసం రూమ్లోకి రాగా స్పృహతలో లేని కార్తిక్ కనబడడంతో, ఏమైంది కార్తిక్ అని అంటుండగా, ఎవరు కార్తిక్, నువ్వు వెళ్ళిపో అని అరుస్తూ ఉంటాడు కార్తిక్. తల పట్టుకొని ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది భూమి. ఇక అటు ఇటు తిరుగుతున్న భూమి దగ్గరికి సాధన వచ్చి, ఏంటి నువ్వు సెకండ్ రౌండ్ డ్యూయట్ రౌండ్ అని తెలీదా? నీకు డ్యాన్స్ పార్ట్నర్ కావాలి కదా, స్టేజ్ ఎక్కి నువ్వే డ్యూయల్ రోల్ చేయలేవు కదా, నీ వాడు రాత్రి తాగింది దిగలేదా, లేదంటే ఇక్కడికి వచ్చి తాగాడా ఏంటి? భయమా? స్టేజ్ ఫియరా? తాగితేనే కానీ స్టేజ్ ఎక్కలేడా? అయ్యో తాగి పడిపోయాడా? ఇప్పుడు సెకండ్ రౌండ్ పార్టిసిపేట్ చెయ్యకపోతే ఫైనల్లోకి ఎలా వెళ్తావు? నువ్వు ఎలా విన్నర్ అవుతావు అని భూమిని అవమానిస్తూ నానా మాటలు అంటూ ఉంటుంది సాధన. నువ్వే ఇదంతా కుట్ర చేసావని నాకు అర్థమైంది అని భూమి అంటూ ఉండగా, అయితే ఏంటి జరిగేది ఆలోచించు, ఆ తర్వాత నువ్వు సెకండ్ రౌండ్లో ఓడిపోవడం, డ్యాన్స్ కాంపిటీషన్ నుండి తప్పుకోవడం అన్నీ జరిగిపోతాయి అని అంటూ ఉంటుంది సాధన. ఇక బాధగా తల పట్టుకొని కూర్చుంటుంది భూమి. జడ్జెస్ లాస్ట్ కాల్ ఫర్ భూమి
ఆయన పార్ట్నర్ అని అంటూ ఉండగా గగన్ హడావిడిగా రూమ్లోకి వస్తాడు. ఏ బ్రదర్ ఏమైంది అని కార్తిక్ని పిలుస్తూ ఉండగా ఆ సాధన కుట్ర చేసింది బావా అని అంటూ ఏడుస్తూ గగన్ని వాటేసుకుంటుంది భూమి. మళ్ళీ లాస్ట్ కాల్ అని వినబడుతూ ఉంటుంది బయట. టెన్షన్ పడకు భూమి, నీ లైఫ్ పార్ట్నరే నీ డ్యాన్స్ పార్ట్నర్ అవ్వబోతున్నాడు. నేను నీతో జత కలుస్తా, నీ అడుగుతో అడుగు వేస్తా, నీ సంకల్ప బలమే మనల్ని విన్నర్స్గా నిలబెడుతుంది అని అంటూ తన సపోర్ట్ని ఇస్తాడు గగన్. భూమి చేయితో తన చేయిని కలిపి స్పిరిట్గా ముందుకు వెళ్తాడు. ఇక లాస్ట్ కాల్ అని అనగానే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మొదలవుతుంది. అది చూసి సాధన షాక్ అవుతుంది. భూమి గగన్ ఇద్దరూ కలిసి చక్కటి జానపద గేయానికి డియర్ సాంగ్ వేస్తూ ఉండగా ప్రజలకి అక్కడున్న జడ్జెస్కి కన్నుల పండగగా ఉంటుంది. స్టెప్స్ చాలా బాగుంటాయి, ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి. చాలా బాగా డ్యాన్స్ చేసి అందరినీ మెప్పిస్తారు భూమి గగన్. ఆ తర్వాత జడ్జెస్ ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటారు, భూమి సూపర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, మిమ్మల్ని చూసి మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని చూసి మేము చాలా ఫిదా అయిపోయాం అని జడ్జెస్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక విన్నర్స్ ఫర్ సెకండ్ రౌండ్, ఎలిజిబుల్ ఫర్ థర్డ్ రౌండ్ అంటూ భూమితో పాటు మరొక అమ్మాయి పేరుని కూడా అనౌన్స్ చేస్తాడు. 26వ తారీఖు 12 గంటలకి ఫైనల్ రౌండ్ కాంపిటీషన్ జరగనుంది అని అనగానే భూమి భయపడిపోతుంది. ఎందుకంటే 11 గంటల 36 నిమిషాలకే తన పెళ్లి, రెండు ఒక్కరోజే ఉండడంతో చాలా కంగారు పడుతూ ఉంటుంది భూమి. పాపం గగన్ మాత్రం అవేవి పట్టించుకోకుండా చాలా సంతోషపడుతూ ఎగిరి గంతేస్తూ భూమి నుదుటిపై ముద్దు పెట్టుకొని భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత ఆ భూమి అక్కడున్న జడ్జెస్ని కలిసి మాట్లాడుతూ ఉంటుంది. రేపు నా పెళ్ళి సార్ అని అంటుండగా, అవునా 2 అకేషన్స్ ఒకటే రోజా అని ఒక జడ్జ్ సంతోషపడుతూ ఉండగా, అవునా అంటే రేపు నీ పెళ్ళ, అయితే రేపు నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్స్కి రాలేవా, ఇక ఆ అమ్మాయి విన్నర్ అన్నమాట అని ఇంకొక వ్యక్తి చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. సార్ ప్లీజ్ అలా మాట్లాడకండి, డ్యాన్స్ అకాడమీ పెట్టాలన్నది మా అమ్మ ఆశయం, ప్లీజ్ సార్ ఫైనల్ రౌండ్ని మళ్ళీ ఒకరోజు పోస్ట్ పోన్ చేయండి సార్ అని భూమి వేడుకుంటూ ఉంటుంది జడ్జెస్ని. ఇక ఒక జడ్జ్ ఇలా అంటుంటాడు, ఏంటి నువ్వు శోభాచంద్ర కూతురువే అంటావు కదా, నువ్వు ఆవిడ గురించి తెలీదా, ప్రాణాలని కూడా నాట్యం కోసం తృణప్రాయంగా వదిలేసింది, అటువంటి నువ్వు పెళ్ళిని వదలలేవా అని అంటుంటాడు ఒక మాస్టర్ జడ్జ్. కానీ ఇంకొక జడ్జ్ తను పొలైట్గానే మాట్లాడుతుంది కదా, మీరెందుకు అలా రూడ్గా మాట్లాడుతున్నారు అమ్మా, ఇది మా నిర్ణయం కాదు, ఇది ఫైనల్ నుండి జీవో, ఒక డేట్ ఒక ప్లేస్ చెప్పి మమ్మల్ని కాంపిటీషన్స్ని చేయమని చెప్తారు అంతే తప్ప మా చేతుల్లో ఏమీ ఉండదమ్మా, నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్స్కి రావాలి అంటే పెళ్ళిలో కూర్చోకూడదు, నీ ఇష్టం, ఏదో ఒకటి నిర్ణయించుకో అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక గగన్ వచ్చి, ఏంటి ఇంత టైమా, వెళ్దాం పదా అని అంటూ ఉండగా వాళ్ళు ఒప్పుకోలేదు అని భూమి బాధపడుతూ ఉంటుంది. ఏం కాదు, యు ఆర్ ద ఛాంపియన్ అని మోటివేషనల్గా చెప్తూ ఉంటాడు గగన్. ఇక ఇంటికి బయలుదేరుతారు. పూరి సోఫాలో కూర్చొని నవ్వుతూ ఉండగా ఇక శారద వచ్చి, కాస్త ఆడపిల్లలా బిహేవ్ చేయవే, ఏదైనా సర్దిపెట్టు అని అంటూ ఉండగా, నన్ను మా అన్నయ్య మహారాణిలాగా పెంచాడు, నువ్వొక చెలికత్తవి, ఇంకొక చెలికత్త రాబోతుంది భూమి అని పూరి అంటూ ఉండగా, ఓహో ఓహో తగ్గు తల్లి, ఇన్నాళ్ళు నువ్వు మహారాణివి, కానీ భూమి నా భార్య స్థానంలో రాబోతుంది, తను ఈ ఇంటికి మహారాణి అవుతే నువ్వు చెలికష్ట పోస్ట్లోకి షిఫ్ట్ అవుతావు అని గగన్ అంటూ ఉంటాడు. అప్పుడు పూరి, లేదు లేదు తనే చిలికత్త, నేనే మహారాణిని అని పూరి అంటూ ఉంటుంది. ఇంకా ఇలా గగన్ని రెచ్చగొడుతూ ఉంటుంది. అసలు పెళ్ళయ్యాక నీకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ భూమి నాకే ఇస్తుంది అని అంటుంటుంది పూరి. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి పెళ్లి చేసుకొని 7 జన్మలకి అర్ధాంగిగా స్వీకరించి నేను తీసుకొచ్చిన భూమి నాకు ఇంపార్టెన్స్ ఇస్తుంది కానీ నీకు కాదు అని అంటూ ఉంటాడు గగన్. ఒక్కసారి ట్రయల్ వేసుకో అన్నయ్య అని అంటూ ఊహల్లోకి వెళ్ళమని చెప్తుంది పూరి. పెళ్ళైన తర్వాత అందరూ కలిసి
టేబుల్ మీద కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు. ఒక ముద్దని భూమి నోటికి అందించబోతూ ఉంటాడు గగన్. వద్దు, అందరూ ఉన్నారు అని సిగ్గుపడుతూ ఉంటుంది భూమి. ఇక పెళ్ళైన తర్వాత భూమి పూరికి లేదా గగన్కి ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది? అసలు పెళ్లి రోజున ఏం జరగనుంది? పెళ్లి జరుగుతుందా, డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొంటుందా, లేదంటే రెండు చక్కగా భూమి మేనేజ్ చేస్తుందా? అపూర్వ కుట్రేంటి భూమి ఎలా ఎదుర్కొనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.